హలో ఆల్, వెల్కమ్ టు ప్రణయ ప్రణవీస్ వరల్డ్. ఈరోజు చికెన్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా చికెన్ని నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు అందులో చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, హోల్ గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై అయ్యాక కొద్దిగా వెల్లుల్లి దంచి వేసుకోండి. ముందుగా కలిపిన చికెన్ వేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కలిపి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చికెన్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలిపి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇది పూరి, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ప్రణయ ప్రణవీస్ వరల్డ్.